టీవీ పెట్టిండు అన్న ఇక్కడ సినిమాలు చూసుకుంటూ టీవీ ఇదన్నమాట. గైస్ ఇదైతే బండి ఇట్లా ఉందన్నమాట పంచాయతీ. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఐప్యాడ్ మొత్తం హెల్త్. సో ఆల్మోస్ట్ ఆల్ బైక్స్ వచ్చేసినాయి, చాలా బైక్స్ వచ్చేసినాయి, ఇంకా వస్తాయేమో నాకు తెలిసి. వాట్ ఏ వండర్ఫుల్ లైన్. Yes, it's amazing. Guys, this is Extra Brothers from Hyderabad. Day and night stay ఇక్కడ అన్నమాట. ఇదే ఫామ్ హౌస్. గేమ్స్ ఆడుతున్నాం మేము అయితే గెలుస్తున్నాం. స్పీడ్ రేస్ అంట, ఏం రేస్ ఏమో తెలియదు మాకు. గ్లాస్ పగులు కొట్టినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వచ్చేసి రైడ్ అయితే దగ్గర కూల్ స్టార్ట్ చేశాను. ఇవాళ రైడ్ వచ్చేసి అయితే ఈవెంట్ ఉంది, అంటే మైక్ష బ్రైడర్స్ అందరిది ఈవెంట్ అనమాట. ఇది 5th anniversary ఈవెంట్ అనమాట. సో నేను అక్కడికి చాలా లేట్ అవుతుంది, ఇప్పటికి 6 అవుతుంది. నేను చాలా లేట్ లేచాను అనమాట. నా హెల్మెట్స్ చాలా లేట్ లేచాను. కూడా లేట్ చేయకుండా నేనైతే మీటప్ పాయింట్ ఫోనిక్స్ హైటెక్ సిటీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం, ఎంతమంది ఉన్నారో ఏమో నాకు తెలియదు. 789+ రిజిస్టర్స్ అయినాయి. నిన్న నైట్ నేనే లాస్ట్ అనమాట. సో లెట్స్ గో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీటప్ పాయింట్ కూడా చాలా దగ్గరనే ఉంది. We have to go left from here. టాప్ బాక్స్ చాలా వదులుతుంది. నేనైతే టాప్ బాక్స్ పెట్టాను కదా, చాలా అంటే చాలా సౌండ్ చేస్తుంది అది. నేనైతే చాలా లేట్ చేశాను. షార్ప్ 6 AM లోపు అక్కడ ఉండమని చెప్తే నేను 7 AMకి వచ్చేసాను అనుకుంటా. నాకు తెలిసి 7 అవుతుంది అనుకుంటా. ఈజీగా అయ్యే ఉంటుంది. నేను అప్పుడు చూసినప్పుడే 6:20 or సంథింగ్ అయ్యింది. నాకు ఇది 13 kilometers or సంథింగ్ చూపించింది. ఆఫ్ వై ఫ్లాషెస్ ఇక్కడ నుంచి రైట్. ఏంటి నా సౌండ్ అంతగా చేస్తుంది? నా టాప్ బాక్స్ ఉంటుందా పోతుందా? రైట్ అన్నా ఉంటే నా వెనకాల ఒక ఎక్స్పల్స్, ఇంకా నా ముందు 2 హౌ మెనీ బైక్స్ వచ్చేసాయి. ఆల్రెడీ లైన్ అప్ పెట్టేసారు. బామ్మో చాలా లేట్. దేవ కూడా వచ్చేసాడు. బామ్మో జిగన్న వాళ్ళందరూ వచ్చేసారు. నేను లేట్ ఐ థింక్. ఇక్కడైతే టీ బ్రేక్, ఇంకా ది హైటెక్ సిటీ ఫోనిక్స్. ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఒక 15 minutesలో స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి 46 kilometers సంథింగ్. ఇక్కడ నుంచి 15-20 minutesలో స్టార్ట్ అవుతాం. టీవీ పెట్టిండు అన్న ఇక్కడ సినిమాలు చూసుకుంటూ ట్రావెలింగ్ చేశాను నా టూరింగ్ బైక్ డెక్కర్ ర్యాలీ. టైర్స్ చేంజ్ చేసి కొంచెం సస్పెన్షన్స్ లైక్ టీవీ లేదు కాదు, ఇది కాదు కాదు బ్రో, ట్యాబ్ చూసుకోండి. అది ఇదన్నమాట కంప్లీట్ ఆఫ్ రోడ్ లైక్. కాకపోతే ఇంకా చాలా ప్యానల్స్ తీయాలి దీంట్లో. ఇది చాలా లైట్ వెయిట్. కాకపోతే వామ్మో ఇనుపది నా స్టీల్ అన్న. అది స్టీలా ఐరన్ ఇది? ఇగో ఏ ప్లాస్టిక్. అక్కడ సైడ్ ఏంటి? సో గైస్ ఇదైతే బండి ఇట్లా ఉందన్నమాట పంచాయతీ. సో మనం ఏం చేద్దామంటే దీన్ని టీవీ పెట్టాను అనమాట. చెప్పాలంటే అన్న దీనికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఐప్యాడ్ మొత్తం ఐప్యాడ్ అనుకుంటాను. ఇది ఇంత పెద్ద ఫిట్ చేయించింది అన్న. ఇది ఎవరిదో ఐ డోంట్ నో. బ్యాండ్ టీవీ పెట్టుకున్నాడు అన్న సినిమాలు చూడడానికి. సో ఆల్మోస్ట్ ఆల్ బైక్స్ వచ్చేసినాయి, చాలా బైక్స్ వచ్చేసినాయి, ఇంకా వస్తాయేమో నాకు తెలిసి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అన్నీ వైట్ నీ అమ్మ. ఎందుకు తీసుకుంటారు బాయ్ వైట్ అందరూ?
While we giving the briefing, once we go out, once we get onto the bike and we are giving all the briefing, like knowing the right what are the different gestures we will be showing and what riders should do and what we are. Yeah. సో వీఆర్ గోయింగ్ లైక్ దిస్. నా టాప్ బాక్స్ అయితే చాలా ఊగిపోతుంది. ఇది చూడండి లైనప్ ఎలా ఉందో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ వరకు. గ్లాస్ అయితే కొడుతుంది గట్టిగా, ఎండ కొట్టేస్తుంది. సో ఇలా పబ్లిక్కి డిస్టర్బ్ కాకుండా పక్కనే వెహికల్స్కి కానీ 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఏ వెహికల్కైనా కూడా డిస్టర్బ్ కాకుండా ఇలా 2 లైన్లో వెళ్తున్నాం. జస్ట్ 1 రైడ్ ఓన్లీ 1 సైడ్ రోడ్ కవర్ చేసుకొని. నాకు తెలిసి ఒక 100 బైక్స్ ఉన్నాయా మరి, ఏమో 90 అయితే రిజిస్టర్ అయ్యా అన్నారు. 90 రిజిస్టర్డ్ అంటే ఈజీగా వచ్చే ఉంటాయి 90-95, ఎందుకంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాట్ ఏ వండర్ఫుల్ లైన్. జస్ట్ ఇట్స్ అమేజింగ్. TS16 మన బండి. ఇంకొక బండి రావాలి. TS16 వచ్చిందా రాలేదా ఐ డోంట్ నో. నాట్ TS, దిస్ ఇస్ నో TG. నాది కూడా TGయే. అరే నాకు తెలిసి ఎక్స్ట్రాలో ఒక 4-5 ఉంటాయి TG16వి, TG సంథింగ్ నిజామాబాద్ వెహికల్స్. వైఫై కనెక్ట్ అయితే ప్రాబ్లం ఉండదు, కానీ వైఫై కనెక్ట్ అవ్వలేదు. వైఫై కనెక్ట్ అవ్వట్లేదు, అదే ప్రాబ్లం. వైఫై కనెక్ట్ అయితే ఈజీగా నేను ప్రివ్యూ చూసుకోవచ్చు వ్యూ ఫోన్లో. అది కనబడట్లేదు, అందుకనే నేను చూసుకోలేదు ఎలా ఉందా అనేది. నాకు ఐ డోంట్ నో. అక్కడ ఆగాలి బ్రో మీరు కంపల్సరీ. సాడ్లింగ్ చేయొద్దన్నారు, అందరూ సాడ్లింగ్ చేస్తున్నారు. ఇంకా హైవే ఎక్కేసిన తర్వాత ఈ ఎక్స్పల్స్లో ఏంటంటే 3 వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇది అది స్టాండర్డ్ వేరియంట్, అది ర్యాలీ వేరియంట్. చాలా హైట్ ఉంటుంది, దాని సస్పెన్షన్స్ చాలా హైట్ ఉంటాయి. ఇంజన్ లైటింగ్ ఇంకా ప్లాస్టిక్ అంటే లైక్ స్పేర్ పార్ట్స్ ఎనీథింగ్ సేమ్ మొత్తం ఆల్మోస్ట్. కాకపోతే దాని టెయిల్ లైట్ చేంజ్ చేశాడు బ్రో. అన్నీ సేమ్ ఉంటాయి, కాకపోతే సస్పెన్షన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. ఆ ర్యాలీ కిట్ మనం కూడా వేసుకోవచ్చు వేరే బండికి, ఇలాంటి ఎక్స్పల్స్కి కూడా. స్టాండర్డ్ వేరియంట్కి సేమ్ హైట్ అయిపోతుంది అప్పుడు. అండ్ ఇంకొక 200T కూడా ఉంది దీంట్లో. ఎక్స్పల్స్ 200T అంటే అది సిటీ వేరియంట్ బైక్ అనమాట. లైక్ సిటీలో నార్మల్గా యూజ్ చేసుకోవడానికి ది బెస్ట్ బైక్. అంటే ఆ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది బైక్ అయితే. అయితే సిటీలో నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేదానికి దానికి దీనికి అంటే మాత్రం 200T సజెస్ట్ చేస్తాను నేనైతే. ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి ఈ బైక్ గురించి నాకు తెలుసు. దిస్ ఈస్ ఎక్స్ట్రా బ్రదర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా ఎక్కడెక్కడ స్టేట్స్లో ఉన్నారో వీడియోలో చాలా ఉంటాయి, ప్రతి స్టేట్లో ఉంటాయి గ్రూప్స్ అనేవి. కాకపోతే మన హైదరాబాద్లో దీనికి మంచి క్లాన్, మంచి అండర్స్టాండింగ్ గ్రూప్స్. బ్రో నా బండికి తగులుతుంది, నీ బండి నీదే పోతుంది. ఎస్, యాక్షన్ మోడ్లో పెట్టి చలో బైక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి గైస్. లెట్స్ గో. నైస్, ఇట్స్ ఈజీ. వావ్, బస్సు 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 బస్. సో ఇవాళ డే అండ్ నైట్ స్టే ఇక్కడ అనమాట. ఇదే ఫామ్ హౌస్. సో బైక్స్ అన్నీ లోపలికి వెళ్తాయి కంప్లీట్గా, అన్ని లోపల పార్క్ చేసుకొని. సో లెట్స్ స్టార్ట్ ద పార్టీ. ఆర్వి ఫార్మ్స్, శంకర్పల్లి.
ఆల్రెడీ 4-5 చాలా కార్స్ అయితే వచ్చేసాయి. అంటే కనుక మేము 2019 బ్యాచ్ ఆ టైంలో ఎక్స్పర్ట్స్కి ఎటువంటి సర్వీస్ సపోర్ట్ కానీ ఏం లేకుండే. సో అటువంటి టైంలో ఒక ముగ్గురం కలిసి చూద్దాం మన ఫేస్బుక్ ఎక్కడెక్కడైతే ఎత్తుకుంటూ వచ్చి అనేది గ్యాదర్ అయినా. అందులో ఫస్ట్ పడుతుంది నేనుండే మనీష్ అండ్ సదర్ అని చెప్పేసి దాంట్లో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు యాక్సిడెంట్లో. సో మేము స్టార్ట్ చేసాము. అప్పుడున్న టీం సో అప్పటి నుంచి అయితే ఇదంతా స్విమ్మింగ్ పూల్లో ఆడుకొని పూల్ మొత్తం డ్యాన్స్ ఆడి 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 ఇప్పుడైతే రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇక్కడ మేమైతే కూర్చున్నాం, ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు. చాలా కూల్ ఉన్నాయి వాటర్. సో నేనైతే బయటకు వచ్చేసాను. చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి. కోల్డ్ అయిపోతుంది కంపల్సరీ. వీళ్ళందరూ ఆడుతున్నారు కానీ నేను ఒక 2 hours కానీ నాన్ స్టాప్ ఆడాను వాటర్లో. సో ఇంకా వాళ్ళు బయట గేమ్స్ ఆడుతున్నారు బైక్స్తో, స్పీడ్ రేస్, స్లో రేస్, అది ఇదని. ఇది వచ్చేసి మాకు ఇవాళకి బాల్కనీ వీళ్ళైతే మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. మేము అయితే వెళ్ళి చూస్తున్నాం. స్పీడ్ రేస్ అంట, ఏం రేస్ ఏమో తెలియదు మాకు. వైట్ రైస్, బనానా రైస్, చికెన్. అన్న చికెన్ అయిపోయింది అన్న, కనబడతలే వీడియోలో ఉందా? ఇదేందన్న ఆయిల్ కనబడుతుంది నాకు, ఇంకేం కనబడతలేదు. పెరుగు పెరుగు అని చక్కెర ఒక 50 కిలోలు అన్న. అన్న నీ కట్స్ తీయాలి తినగానే బండి ఎక్కి మళ్ళీ ఓడే చేతులు అడుక్కొని దేవ్ ఆడ ట్రయల్ వేసి నాకు ఇచ్చేసిందో ఆడే వేసేసుకున్నాను. స్విమ్మింగ్ పూల్లో రిటైర్డ్ అయిన వాళ్ళంతా ఈ రూమ్లో మొహమాట పడ్డాడు. తినేటప్పుడు తీయాలి కదా, అన్ని మెమరీస్ ఉంటాయి కదా. నువ్వు ఎక్కడ కూర్చొని తింటున్నావు చూసుకోవచ్చు యూట్యూబ్లో నా దాంట్లో. అమ్మాయి గుంటూరు అమ్మాయి కారంకు ఆడుకున్నాడు అమ్మ తోడు. సో ఇప్పుడైతే అందరు రిలాక్స్గా తినేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు. ఇంకా కొంచెం చిల్ అయ్యి ఆర్థిక అయితే గట్టిగా తింటుండు అనమాట. గట్టి అంటే గట్టిగా తింటుండు సైలెంట్గా. ఏదో చికెన్ ఎట్లా కూర్చున్నాడు పొజిషన్, ఎందుకంటే ఎవడో ఎత్తుకోపోతాడు ప్లేట్ మళ్ళీ అన్నట్టు అట్లా కూర్చొని తింటుండు. ఇంత చిల్ అవుతున్నాం మేడం అందరం. చెప్పు. సో గాయస్ నేనైతే వచ్చేసి గ్లాస్ పగులు కొట్టిన. సారీ గైస్ దట్ ఐ డోంట్ నో. నిజంగా చెప్పాలంటే తెలీదు, నాకే తెలీదు. అసలు నేను సడన్ గా స్టక్ అయిపోయినా, అసలు ఏం తెలియదు, నిజంగా తెలీదు. అది పగిలిపోయింది. పగలు కొట్టినా ఒప్పుకుంటానా. అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్గా నాకు తెలిసి మా రూమ్ వచ్చేసి 50 kilometers ఉండిద్దేమో. ఇక్కడ నుంచి ఇంకెళ్ళిపోతాం. ఇప్పుడు అయితే చిల్ అయితే మంచిగా రిలాక్స్. ఇంక ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే 4 bedrooms ఉన్నాయి. పైన మంచిగా హాల్ ఉంది. చిల్ అయినా నైట్ అంతా ఫుల్ టైం మంచిగా రిలాక్స్గా పడుకొని ఇప్పుడు లేచినాం. మజా ఉంది ఈ ఫామ్ హౌస్ అయితే. ఇక్కడ నుంచి అయితే నేను మూవ్ అవుతున్నాం. సెటిల్ అయిపోయినాయి. 6-7 bikes ఉన్నాయి. ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే 1.5 hours పట్టిద్ది ఎట్లయినా. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి వీడియో ఇదంతా ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.